నాకెవరు లేరు అనే ఫీలింగ్ నిజంగా నా చుట్టూ ఎవరు లేకపోవడం వల్ల కాకుండా మైండ్ ఎమోషనల్ సేఫ్టీ లేదు అనే సిగ్నల్ ఇవ్వడం అవ్వచ్చు. సోషల్ డిస్కనెక్షన్, లాంగ్ టర్మ్ లోన్లీనెస్ కెన్ ఎఫెక్ట్ ద మెంటల్ హెల్త్. మనకు ఫ్యామిలీ ఉంటుంది, కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నన్నెవరు అర్థం చేసుకోరు అనిపిస్తుంది. రీజన్స్ ఏంటంటే రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్, ఎమోషనల్లీ అన్అవైలబుల్ రిలేషన్షిప్స్, ఓవర్ గివింగ్ వితౌట్ రిసీవింగ్. సో ఈ ప్యాటర్న్స్లో పడ్డప్పుడు మైండ్ మీకు ఏం చెప్తుందంటే నీకెవరు లేరు, నువ్వు అలోన్ అని చెప్తుంది. ఎందుకంటే దానికి కావాల్సిన ఎమోషనల్ ఇన్పుట్స్ రావట్లేదు. మరి ఇది జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల సోషల్ డిస్కనెక్షన్ వస్తుంది, లోన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. దాంతో ఇంట్లో అందరూ ఉన్నా కూడా నాకెవరు లేరు అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది. నిజంగా నీ చుట్టూ ఎవరు లేకపోవడం వల్ల అలా నీకు అనిపిస్తుంది అంటే అది ఓకే. అందరూ ఉండి కూడా నీకు ఎవరు లేరు అనిపిస్తుంది అంటే దట్ ఇస్ అ ప్రాబ్లం. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ఫీలింగ్ నిజం కాదు, అది జస్ట్ మీ మైండ్ మీకు ఇస్తున్న సిగ్నల్ అంతే తప్ప అది మీ వీక్నెస్ కాదు. సో దీని నుంచి ఎలా బయటపడాలి అనేది నెక్స్ట్ లో చూద్దాం. ఫాలో మీ ఫర్ డైలీ గ్రోత్.